హాయ్ అండి, సంజయ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి మనం ఇక్కడ 2 మ్యాంగోలు తీసుకున్నామండి, మామిడికాయలు. ఈరోజు రెసిపీ లచ్చ ఆమ్కా ఆచార్ రెసిపీ చాలా బాగుంటుంది. ముందుగా ఇక్కడ ఒక 2 మామిడికాయలు తీసుకున్నాం కదా, వీటిని తురుముకోవాలి. దీనితో ఈ సైజుగా ఉంది కదా, మామూలుగా దీంతో తురుముకోవాలి. చూడండి, ఈ విధంగా తురిమేసుకోవాలి. చూడండి, ఈ విధంగా తురిమేసి పెట్టుకోవాలి. ఇలా పొడవుగా ఉండాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాము. కదా, ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు మెంతులు వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు సోంపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి. వేసుకొని ఇవి మంచిగా వేయించుకోవాలి. మాడకుండా చూసుకోవాలి, దూరగా వేయించుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి దూరగా వేగిపోయాయండి. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లబడిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడి చేసుకుందాము. నేను ఇక్కడ ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ తీసుకున్నాను. ఇది కొంచెం వేడి చేసుకోవాలి. ఇప్పుడు నూనె కూడా వేడైపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆయిల్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక చాపర్ తీసుకోవాలండి. చాపర్ తీసుకున్నాక ఇందులో ఒక 5-6 మిరపకాయలు వేసుకోవాలి. ఇలా తుంచేసి వేసుకోవాలి. చాపర్ లేదనుకోండి, రోట్లో వేసి కొంచెం కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక 10 వరకు నేను వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని చాపర్లో వేసి బరకగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి, చాప్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లబడినాయి. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి దీన్ని. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని ఈ తురుముకున్న మామిడికాయ ఇందులో వేసేసుకోవాలి. అలాగే గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ కూడా వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను. 1/2 స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు కారం, ఇప్పుడు 1/2 స్పూన్ వరకు కలంజి గింజలు, మనం చాప్ చేసుకున్నాం కదా వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఇది కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవంతా కలిపేసుకుందాం ఒకసారి. ఉప్పు కారం ఒకసారి చూసుకోవాలండి. కారం ఉప్పు కరెక్ట్గా వేసుకోవాలి. కారం మాత్రం ఎంత తింటామో చూసుకొని వేసుకోవాలి. ముందుగా నూనె వేడి చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసుకోవాలి.
ఇంతే అండి. ఇలా కలిపేసుకున్నాం కదా. మనకు ఒక రోజు అయిన తర్వాత కొంచెం టేస్ట్ చూస్తే ఉప్పు పడితే వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ కొలతకు కరెక్ట్గా సరిపోతుంది. ఇలా తీసుకొని ఇప్పుడు మనము సీసాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చాలా రోజుల వరకు మనకు చాలా బాగుంటుందండి, పాడవకుండా ఉంటుంది. ఇలా సీసాలో స్టోర్ చేసుకుంటే చాలా వరకు ఉంటుంది. ఒక రోజు తర్వాత కొంచెం ఊరుతుంది, నూనెంతా కూడా పైకి వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు ఇలా కింద ఉంది కదా ఆయిల్, ఇదంతా కూడా తెల్లవారేసరికి పైకి వచ్చేస్తుంది. ఇంతేనండి, రెడీ లచ్చా ఆమ్కా అచార్ రెసిపీ. అలాగే చట్పటా చట్నీ కూడా అనొచ్చు. ఈ చట్పటా పికిల్ చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఒక్కసారి మీరు పెట్టిన తర్వాత మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది పచ్చడి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో మెన్షన్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.